రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మరో ఏడాది నిరాశ ఎదురైంది. 2024లోనూ కప్ డ్రీమ్ నెరవేరలేదు. వరుస పరాజయాల తరువాత పుంజుకున్న ఆర్సీబీ దూకుడు కొనసాగించలేకపోయింది. ఎలిమినేటర్లో తనదైన స్పెషాలిటీ చూపించలేకపోయింది. టాస్ ఓడిపోవడంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కష్టాలు మొదలైపోయాయి. అహ్మదాబాద్ పిచ్పై ఆర్సీబీ బ్యాటర్స్ మ్యాజిక్ చేయలేకపోయారు. అంచనాలకు తగినట్టుగా దడదడలాడించలేకపోయారు. అదే సమయంలో పిచ్ పరిస్థితులను రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నారు. బాల్తో బౌల్ట్ మాయ చేశాడు. పేస్తో హడలు కొట్టేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్స్ ను కట్టడి చేశాడు. ఫామ్లో ఉన్న డుప్లెసిస్ ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. క్రీజ్లో ఉన్నంతసేపు భారీ స్కోర్పై కోహ్లీ అంచనాలు పెంచేశాడు. కానీ చాహల్ బౌలింగ్లో విరాట్ బుక్ అయిపోయాడు. ఈ దశలో గ్రీన్, రజత్ పటీదార్ కూల్గా ఆడే ప్రయత్నం చేశారు. అయితే అశ్విన్, ఆవేష్ ఖాన్ మాత్రం దెబ్బ మీద దెబ్బ కొట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కోలుకోకుండా చేశారు. చివర్లో లోమ్రర్ మెరిసిన ఆర్సీబీ భారీ స్కోర్ అయితే సాధించలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేసింది. రజత్ పటీదార్ 34, కోహ్లీ 33, లోమ్రర్ 32 పరుగులతో పర్వాలేదనిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు సమష్టిగా రాణించారు. వికెట్ల వేటలో తలా ఓ చేయి వేశారు. అవేష్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. అశ్విన్ 2 వికెట్లు దక్కించుకున్నాడు. బౌల్ట్, సందీప్ శర్మ, చాహల్ తలో వికెట్ తీశారు. 173 పరుగుల టార్గెట్ చేజ్లో రాజస్థాన్ రాయల్స్ ఆరంభం నుంచే దూకుడు చూపించింది. ఆర్సీబీ ఫీల్డింగ్ వైఫల్యాలు శాంసన్ సేనకు కలిసొచ్చాయి. తక్కువ స్కోరే చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లపై ఒత్తిడి కనిపించింది. జైస్వాల్, కాడ్మోర్ శుభారంభమే అందించారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లొచ్చినట్టుగా తమ వంతుగా పరుగులు సాధించారు. రియాన్ పరాగ్, హెట్మైర్ మెరుపులు మెరిపించారు. వికెట్లు పడినా చివర్లో రోమన్ పావెల్ మిగతా పనిని పూర్తి చేశాడు. దీంతో మరో ఓవర్ మిగిలుండగానే రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. 4 వికెట్ల తేడాతో సత్తా చాటింది. రెండో క్వాలిఫైయర్కు అర్హత సాధించింది. ఆర్సీబీ మాత్రం నిరాశతో టోర్నీని ముగించింది. ఎలిమినేటర్ను దాటలేకపోయింది. ఈసాలా కప్ నమ్దే అని ఆశపడిన అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. మరోసారి టైటిల్ డ్రీమ్ నెరవేరకుండానే ఆర్సీబీ ఆట ముగిసిపోయింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం కరెక్ట్ టైంలో ఫామ్ అందుకుంది. బట్లర్ లేకపోయినా బలమైన బౌలింగ్ విభాగంతో నెట్టుకొచ్చింది. జైస్వాల్, పరాగ్ ఫామ్ కలిసొచ్చింది. బ్రేక్ తర్వాత బరిలో దిగిన హెట్మైర్ కూడా ఆకట్టుకున్నాడు.